మీరు కాకపోతే మా బాస్ సమయం పెడతానండి. తప్పకండి, వదండి. మసామి లంకను చేరాడు, మసామి సంద్రము దాటాడు, మసామి లంకను చేరాడు. క్షమించండి స్వామి, నీ శక్తి తెలియక ఎన్నాళ్ళు నిన్ను నానా బాధలు పెట్టాను స్వామి. నీ జోలికి వచ్చినందుకు ఆంజనేయ స్వామి విగ్రహం మమ్మల్ని చెత్తగొట్టి మాకు బాగా బుద్ధి వచ్చేటట్టు చేసింది స్వామి. విగ్రహం కొట్టడం అమ్మ తోడంజన్న, ఆంజనేయ స్వామి విగ్రహం ఒక్కొక్క అడుగు ముందుకు వస్తుంటే గుండెలు జారిపోయాయి. తాడుగాని కొడితే బంతిలో లేచి ఎక్కడో పడ్డాడు స్వామి. అవును స్వామి, నలుగురిని తోకతో చుట్టి పైకలా తిప్పుతూ ఉంటే అమ్మో భూగోళం కనిపించింది స్వామి. విగ్రహం కొట్టడం ఏంటండి? అంజి కదా మిమ్మల్ని కొట్టింది. అంజేంట్రా? నువ్వే కదా అంజివి. నేను కాదండి, ఇంకో అంజున్నాడు. ఇంకో అంజ? అవునండి. అంటే కాలువ దూకేటప్పుడు పక్కనే ఉన్నాడు కదండి. మరి కలిపాక తగలబడినప్పుడు అక్కడే ఉన్నాడండి. మరి బ్రహ్మాండ ఇంటి దగ్గర ఆ రోజు మీ వెనక ఉన్నాడు కదండి. ఇద్దరు కలిసి కదా వెళ్ళాం. ఆ డ్యాంకి వెళ్ళావు, అక్కడ గాలిలో పిండాలు లేవడం అయ్యి. గాళ్ళ పిండాలు లేవడం ఏంటండి? డ్యామ్ ఇంజనీర్ గారికి అంజి పిండం పెట్టమన్నాడు, పెట్టాను. మరి శ్రీరామనవమి రోజు గుళ్ళో మీ ముందు కదండి తీసుకెళ్ళాను. అంజి రా, అంజి రా, వెళ్దాం రా, రా, రమ్మంటుంటే రా. ఇన్నాళ్ళు నీ పక్కన మాకెవరు కనపడలేదురా. కనపడకపోవడం ఏంటండి? గురూజీ, మీరే కదండి మా ఇద్దరికి 2 ప్రసాదాలు పెట్టేవారు. ఇద్దరా? నాకు కూడా నీ పక్కన ఎవరు కనపడలేదురా. కనపడకపోవడం ఏంటండి? వర్షంలో వచ్చారు కదండి. మరి నేను మీకు చెప్పాను కదండి, అప్పటి నుంచి మన గుడిలో ఉండేవాడు కదండి. మీరే కదండి మా ఇద్దరికి ప్రసాదాలు పెట్టేవారు. ఆ స్వామి కూడా అంతే చంపాడండి. నేను చంపలేదండి, నాకేం తెలియదండి. నిజమండి, నా మాట నమ్మండి. నాతో పాటు ఉండేవాడు కదండి, మన గుడిలో పడుకునేవాడు కదండి. అవును గురుగారు, నా మాట నమ్మండి. ఇంకొంచెం ఉన్నాడండి, ఇంకొంచెం ఉన్నాడండి. ఆ స్వామిని చంపి అంజేయండి. చంపలేదండి, నాకేం తెలియదండి. చంపలేదండి, నాకేం తెలియదండి. గురుగారు, ఏంటి గురుగారు, ఏం జరిగింది? నువ్వు సామాన్యుడి కాదురా, కరణ జన్ముడివి, దైవాంశ సంభూతుడివి. ఎన్నో ఏడు ఋషులు మునులు కఠోర దీక్షతో తపస్సు చేసిన లభ్యంగాని ఆ భగవత్ సాక్షాత్కారం నీకు లభించిందిరా. గురూజీ, ఏంటి గురూజీ ఏమంటున్నారు మీరు? అవునరా, ఇన్నాడు నీతో ఆడుకుంది పాడుకుంది నీ ప్రసాదాలు తిన్నాకి ఎవరో కాదురా, నీ స్వామిరా, సాక్షాత్తు ఆంజనేయ స్వామిరా. జయ రామచంద్ర ప్రభు. రామ రామ జయ రాజా రామ. నా పేరు కూడా అంజి.
ప్రసన్నాంజలి. అంజీ, సృష్టిలో అత్యుత్తమమైన మానవ జన్మను పొందడమే మహాపుణ్యం. ఆ పుణ్యాన్ని పదింతలు పెంచుకునే మార్గమే ధర్మం. ధర్మాన్ని రక్షించు, అది నీకు రక్షణ ఇస్తుంది. ధర్మరక్షణ కోసం తలకిందులుగా తపస్సు చేయనక్కర్లేదు. మనిషి మనిషిగా స్వచ్ఛంగా బతికితే చాలు. తన జీవితంలో తాను చేయగలిగిన ఏ చిన్న మంచి పనైనా ధర్మాన్ని రక్షించడమే అవుతుందని గ్రహిస్తే చాలు. అలాంటి ధర్మరక్షణ కార్యాన్ని మానవ రూపంలో ఆచరించి చూపిన సద్గుణాల పరిపూర్ణత్వమే శ్రీరామతత్వం. ఆ రామతత్వానికి దాసోహమని సేవించడమే ఆంజనేయ తత్వం. నీలోని ఆ స్వచ్ఛమైన రామతత్వమే నన్ను నీ వైపు నడిపించింది. 150 అడుగుల విగ్రహాన్ని నిలువునా నిలబెడితే అది అంతులేని శూన్యాన్ని చూపెడుతుంది. అదే నిడివిని నీటికి అడ్డంగా ఆనకట్టగా నిర్మిస్తే అది నీ తోటి మనుషుల ప్రాణాలు కాపాడే మహాకార్యాన్ని చేపడుతుంది. నీలోని రామతత్వాన్ని తలుచుకో, నీ మనోనిశ్చయాన్ని మారుతిగా మలుచుకో. సీతమ్మ తల్లి వారధిని పూర్తి చేసి నీ జన్మ సార్థకం చేసుకో. వెళ్ళు, శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు.